మందు తాగేటప్పుడు కూడా బెక్కు మొహాలు పెట్టారు, ఏంది ప్రాబ్లం? అది లవ్ బ్రేకప్ అయ్యా, అందుకే తాగుతున్నా. ఒక పిల్లకి ప్రపోజ్ చేశాను, రిజెక్ట్ చేసింది. నాకు లవర్ లేదు భయ్యా, అందుకే తాగుతున్నా. లవ్ బ్రేకప్ అయిందా బ్రో? నీ లవ్ కూడా యాక్సెప్ట్ చేయలేదా బ్రో? నాలాగా నువ్వు కూడా సింగిలేనా? అదేం కాదు భయ్యా, నాకు లవర్ ఉంది. లవర్ ఉండగా కూడా తాగుతున్నావు అంటే నీదేదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయి ఉంటుంది భయ్యో. ఇంట్రెస్టింగ్ మ్యాటరే. ఆ కథ ఏందో చెప్పు బ్రో. చెప్పమన్నా మన చాప్టాలు చెప్పగాను భయ్యా, మాకు అర్థమయ్యేటట్టు 3 ముక్కలే. బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. మూవీ ఎగ్జిబిషన్. మూవీకి వెళ్దాం. సర్లే మూవీకి వెళ్దాం. సరే సరే, నువ్వు చెప్పినట్టు ఎగ్జిబిషన్కి వెళ్దాం. అన్నీ నేను చెప్పినట్టు చేసినట్టు. అరే పర్లేదు, ఎగ్జిబిషన్కి వెళ్దాం అంటున్నా కదా. పర్లేదేంటి పర్లేదు, జాలు చూపిస్తున్నావా నా మీదేమైనా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ప్రియా చెప్పు. ఏం చేస్తున్నావు? ఈరోజు ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? నేను చెప్పాను కదా, ఫ్రెండ్స్ కలవడానికి బయటకు వెళ్తున్నా. చెప్పావు దానికి రెడీ అవుతున్నా. సర్లే బాయ్. ప్రియా చెప్పు. యాక్చువల్లీ షాపింగ్కి వెళ్ళే పని ఉంది. నీకు ఆన్ ద వేలో అమీర్పేట్ వరకు డ్రాప్ చేస్తావా? అంటే నన్ను డ్రాప్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళు. ప్రియా, నేను వెళ్ళాల్సిందేమో దిల్షుక్ నగర్, నేను దింపాల్సిందేమో అమీర్పేట. ఆన్ ద వే ఎలా అవుతుంది? హే, నాకేం తెలుసు? నేను నా పోస్ట్ మ్యాన్ అనుకున్నావా లేకపోతే క్యాబ్ డ్రైవర్ అనుకున్నావా అన్ని అడ్రస్లు తెలియడానికి? చెప్పు. ఇంతకీ నన్ను డ్రాప్ చేస్తున్నావా లేదా? అరే ఇప్పుడే చెప్పానా, నువ్వు వెళ్ళేది ఒక రూటు, నేను వెళ్ళేది ఒక రూటు. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, ఎలా డ్రాప్ చేస్తాను? హే, ఎందుకు అరుస్తున్నావు? అరవటం కాదు, కొంచెం గట్టిగా చెప్పానంటే ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు, సో అలా. హే, క్లియర్గా చెప్పు, నన్ను షాపింగ్ వరకు డ్రాప్ చేస్తున్నావా లేదా? చేస్తున్నా. నాని, ఈరోజు ఆఫీస్ లేదా? ఎందుకు లేదు, ఉందిగా మిడ్ షిఫ్ట్, కాసేపట్లో వెళ్తా. నాని, ఈరోజు సెంట్రల్లో 50% ఆఫ్ ఉందంట, షాపింగ్కి వెళ్దామా? లేదమ్మా, ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఖచ్చితంగా వెళ్ళాలి. నీకు ఎప్పుడు ఆఫీస్ వర్క్ మాత్రం ఇంపార్టెంటా? నేను కాదా? అరే ఎప్పుడైనా చిన్న ప్రోగ్రామ్ అంటే చాలు ఫ్రెండ్స్ అంటావు, పార్టీస్ అంటావు. అలాంటప్పుడు నేనెందుకు? బ్రేకప్ చెప్పేసాయి. 24 hours ఆఫీస్ వర్కే చేసుకుందు కానీ హ్యాపీగా. ప్రియా, ఇంత చిన్నదాని బ్రేకప్ ఎందుకు? వెళ్దాం, ఇవాళే వెళ్దాం, ఖచ్చితంగా తీసుకెళ్తా, సరేనా? The next day. హలో ప్రియా చెప్పు. ఏంటంత డల్గా మాట్లాడుతున్నావు? అదే, నేను ఇంపార్టెంట్ వర్క్ ఉన్న ఆఫీస్కి రాలేదని బాస్ ఫుల్ క్లాస్ పీకాడు. అంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు చెప్పాల్సింది కదా, వెళ్ళకుండా ఉండేవాళ్ళం.
నీకు ఎప్పుడు ఆఫీస్ వర్క్ మాత్రం ఇంపార్టెంటా? నేను కాదా? నిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలని చెప్పా, అయినా సరే రావాలని చెప్పి నువ్వే తీసుకెళ్ళావు. ఇప్పుడు చూడు, నీ వల్లే నాకు బాస్ తిట్టాడు. ఆహా, నీ బాస్ తిట్టినా నేనే కారణం, నీ ఫ్రెండ్ తిట్టినా నేనే కారణం, నీ ఫ్యామిలీలో ఎవరు తిట్టినా నేనే కారణం. అది భయ్యా మ్యాటర్.